ఉంది అక్కడ బిల్డింగ్ పూర్ణానందంపేటలో రైల్వే స్టేషన్ దగ్గర. కానీ అప్పుడు కట్ షార్ట్ చేసి చెప్తున్నాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా నాన్నగారు రిపోర్ట్స్ వైజాగ్లోనే మా డాక్టర్ బాబు గారి దగ్గర కూడా పంపించాము. సేమ్ ఇక్కడ విజయవాడలో డాక్టర్ గారు ఏదైతే చెప్పారో మా డాక్టర్ బాబు గారు కూడా అదే చెప్పారు వైజాగ్లో. ఇక ఇదే పరిస్థితి, సర్జరీ చేసిన నమ్మకాలు చెప్పలేము, కానీ ఆయన ఎలా ఉండాలి, ఈ విధంగానే జీవితాంతము ఇక చెక్క బల్ల మీదే ఉండాలి అని చెప్తూ అమ్మ ఫ్యాన్ అవసరం లేదు. అయితే అప్పుడు దేవాలయానికి వెళ్ళి మరణాత విశ్వాస సమాజానికి వెళ్ళి దేవుడితో ఒక మాట చెప్పారు, ప్రభా డాక్టర్స్ ఇట్లా చెప్పారు, నా దగ్గర ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు, ప్లస్ మా అమ్మ భయపడిపోయింది తెలుసా, భారీ మనిషి మా నాన్నగారు. అయ్యో బాబోయ్ అమ్మా, మీ నాన్న సర్జరీ జరిగి కంప్లీట్ బెడ్ రిడెన్ అంటే నేనేం చేయనమ్మా, ఈ మనిషికి లేపగలనా, కూర్చోబెట్టగలనా, నేనేం చేయగలను. కానీ మా నాన్నగారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నారు. తన జేబులో ఉన్న అర్పణ తీసి అర్పించారు. నడుచుకుంటూ మన సైకిల్ ఎక్కి మరీ వచ్చారు. డాక్టర్ గారు ఏం చెప్పారు, నువ్వు ఏమి ఎక్కకూడదు, తొక్కకూడదు, ఏమి తొక్కకూడదు అన్నారు. కానీ G+2 బిల్డింగ్ ఎక్కారు దిగారు. ఆయన మరణించేంత వరకు కూడా ఎక్కుతూ దిగుతూనే ఉన్నారు. హార్ట్ అటాక్తోనే ఆయన కూడా వెళ్ళిపోయారు. సరే, హార్ట్ అటాక్ వచ్చి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయితే అది గ్యాస్ పెయిన్ అనుకున్నాము, తెరా హార్ట్ అటాక్ అన్నారు. అప్పటికే మా సిస్టర్కి ఒక కళ వచ్చిందంటే, డాడీ నాకు కళ్ళ వచ్చింది, ఆ కళ్ళ మీరు చనిపోయారు డాడీ అని అంటే పక్క బెడ్ మీద బాసి పెట్టేసి కూర్చొని పకాపకా నవ్వుతూ, నా మరణమా, నేను అప్పుడే ఎందుకు వెళ్తాను అంటే మా అక్క కూడా అంది కదా, నాకు తెలుసులేడు, ఒకవేళ దేవుడు తీసుకెళ్ళినా ఆయన కాళ్ళ వెళ్ళ బ్రతిమలాడి మరి మీరు కింద దిగి వచ్చేస్తారు. ఎందుకంటే వ్యాపారాలు చేయాలి కదా. మా నాన్నగారు వ్యాపారం పిచ్చి, ఏ దురభ్యాసం లేదు, ఉన్న దురభ్యాసంలో వ్యాపారమే. నష్టం వస్తుంది కదా అని మళ్ళీ కాస్తంత వివేకంగా ఇంకో నిర్ణయం చేసేవారు కాదు. లాయర్ గారు అన్నారు కదా, అసలు కృష్ణారావు నీకు గనక నీకున్న తెలివితేటలకు నువ్వు విజయవాడ కొనేస్తావయ్యా అన్నారు. అంటే మేము తర్వాత వెళ్ళినప్పుడు ఆస్తుల గురించి వెళ్ళినప్పుడు సో నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే, మా నాన్నగారికి ఎన్నో మార్లు చెప్పాము, కానీ వ్యక్తిగతముగా ఆయన తెలుసుకునేంత వరకు కూడానండి ఎవరు కూడా మార్చలేకపోయారు. వ్యక్తిగత నిర్ణయం అనేది ఏం చేస్తుందో తెలుసా, ఎటువంటి దానిని ఛేదించుకుని నిలబడేటట్లుగా చేస్తుంది అంతే. అందుకని దేవుని యొక్క కృప మీద మనము ఆధారపడినప్పుడు, క్రీస్తు మన కొరకు చనిపోయారని చెప్పేసి మనం తెలుసుకున్నప్పుడు అక్కడ మన జీవితం మీద పాప రోగము అనేది బాపబడుతుంది. అందుకని యోహాను 1:29 అంటూ ఉన్నారు కదా, ఇక్కడ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, ఇదిగో ఈ రాత్రి వేళ ఈ రేమల్లె ప్రాంతం